హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? పెద్దబాబుకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంకా పెద్ద బాబు అయితే 7ంటికి వెళ్ళిపోయాడు. చిన్నబాబు ఏంటంటే 9:30 వెళ్తాడు. ఆల్రెడీ టైం ఎంత అయింది, మనకి 8 అయింది. టైము 8:05 అయిపోయింది. వాడికి ఇంకా స్పీడ్గా లంచ్ బాక్స్ కట్టేయాలి. రైస్ అయితే ఉడికిపోయింది. దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇక వీడియోకి కూడా లంచ్ బాక్స్ రెసిపీయే చూపించేస్తున్నాను మీకు. మళ్ళీ సపరేట్గా చేయాలంటే అవ్వదు నాకు, ఎందుకంటే ఇవాళ కొంచెం పనులు ఉన్నాయి మా వారికి. చూసారా, మిషన్ లాగా కట్ చేసాం. మిషన్ లాగా కాదు, మిషనే ఇదన్నమాట. ఇంకా లెగుస్తే ఇంకో పక్క టీ పెట్టేసి ఓ పక్క రైస్ కడిగి పెట్టేసి ఇక దొండకాయల దగ్గర కూర్చున్నాం అనమాట. దొండకాయలు అంటేనే పెద్ద ప్రాసెస్, ఎందుకంటే అవి కట్ చేయడానికి చాలా టైం పట్టేసిద్ది. మళ్ళీ అది ఒక పూటకి కూడా రాదు. మళ్ళీ వండితేనేమో ఒక పూటకి కూడా రాదు. అది ఉడికే ఫ్రై చేసిన తర్వాత ఇంత అయింది. మరి దీనికి ఏంటి ఇంకా కాంబినేషన్? పెసరకట్టు చేసుకుందాం. ఎండాకాలం కదా, చలవ చేసిద్ది. చక్కగా పల్చగా తొందర రండి. ఇక నేను రెడీ అయ్యి వీడియో చేయాలంటే అవ్వదు, అందుకని చెప్పేసి కొంచెం చెప్తూ ఉంటే మా వారు చేస్తారు కదా. ఒక పక్క లంచ్ బాక్స్ ప్రిపేర్ అయ్యిద్ది, వీడియో కూడా రెడీ అయ్యిద్ది అని చెప్పేసి ఇక మా వారిని రమ్మని చెప్పేసి అన్నాను. ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించేసాం. బాండీ అయితే పెట్టేసా. ఇవాళ మంచి చక్కని వెజిటేబుల్ రైస్ అయితే ఉడికిపోయింది. మంచిగా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. లేట్ అయిపోయింది ఫ్రెండ్స్, రాత్రి కొంచెం బయటికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. ఎర్లీ మార్నింగ్ మెలకు రాలేదు. బాండీ వేడెక్కిపోయింది. 1 2 3 4 ఇంకా 2 వేయి, ఎందుకంటే దొండకాయ ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదా. 6 టేబుల్స్ ఆయిల్. ఇది చక్కగా కొంచెం లైట్గా వేడెక్కనిద్దాం. టీ కూడా చల్లారిపోతుంది, టీ తాగండి. ఆ కప్పు తీసుకోండి ఏమండి, అది పెట్టే. ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఫ్రెండ్స్, కొంచెం సాయమినపప్పు, ఆవాలు, మీ దగ్గర తాలింపు దినుసులు అవి ఉంటాయి వేసుకోండి. పచ్చిశనగపప్పు అలాగూ జీలకర్ర. నాకు కొంచెం పచ్చిశనగపప్పు అంటే ఇష్టం ఉండదు, అందుకే నేను వేసుకోవట్లేదు. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఫ్రెండ్స్, ఆమెకి ఇష్టం ఉండదు, ఆమెతో పాటు మాకు కూడా ఇష్టం లేకుండా చేసేస్తుంది. పచ్చిశనగపప్పు నాకు ఇష్టం, కానీ ఏం చేయం, ఆమె తిందని మేము తిన్నాం. రెడ్ ఎలక్ట్ అన్నమాట. నేను చెప్తేనే తెలిసిద్ది, వాళ్ళకి చెప్పకపోతే తెలియదు కదా. దూరంగా ఏం పర్వాలేదు, అలవాటు అయిపోయింది. మీ దగ్గర ఉంటే కనుక ఒక మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి. మా దగ్గర లేవు, అందుకనే జస్ట్ ఒక 4 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చి ఇదంతా జరగదు. ఈ మిషన్తో కట్ చేసుకుంటాం కాబట్టి చక్కగా సన్నగా ఏ సైజు కాబట్టి ఆ సైజు టక్ 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 పెట్టేయటం, చెక్ చెక్ మనం కట్ చేసేయటం. ఓకే, ఒక్కసారి కలిపేసుకుందాం. ఇప్పుడైతే మంటని కంప్లీట్గా హైలో పెట్టేసేసుకుందాము, ఎందుకంటే ఫాస్ట్గా మగ్గిపోయిద్ది. వెంటనే సాల్ట్ వేసేస్తే మంచిగా అనిపించదు. ఒక 5 మినిట్స్ ఆగి సాల్ట్ వేసుకుందాము. మనకి ఈ కూరగాయలు ఏవైనా సరే మనం వేసుకున్న వెంటనే సాల్ట్ అనేది వేసుకోకూడదు. కనీసం ఒక 5 మినిట్స్ ఆగి వేసుకోవాలి, అప్పుడే మనకి ఆ కలర్ అనేది ఉండిద్ది అన్నమాట. వెంటనే వేసుకున్నామంటే బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి ఏ కూరగాయ అయినా. టీ తాగుదాం, చల్లారిపోతుంది. సమ్మర్ స్పెషల్ మనకి ఎండకి బాగా చలవ చేసిద్ది పెసరపప్పు.
ఒక గ్లాస్ ఉంది కరెక్ట్గా. 2 పూటలకు కావాలంటే గ్లాస్ వేసేసుకుందాం. పెసరకట్టు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. అందుట్లో ఎస్పెషల్లీ మాకు చాలా ఇష్టం. నాకు కానీ, పెసరపప్పు, మా వారికి కానీ, మా డాడీకి కానీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ఇది వాష్ చేసేసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకుంటే నానిద్ది. ఇప్పుడైతే మూత తీసి చూసుకుందాం. పక్కనే పాలు పెట్టావు, ఏదైనా ఒక పెసర ఎగిరితే దాన్ని తాలింపు వేసేస్తాం కదా, ఇంకేం అవ్వదు. చిన్నబాబు పాలు తాగుతాడు. ఇంకా చిన్నబాబుకి పాలు అయితే కాసేస్తున్నాను. కొంచెం పసుపు తగ్గించింది కొంచెం చాలు. ఎందుకంటే పసుపు మంచిదే కానీ వేడి చేస్తుంది. సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. దొండకాయ కూర చాలా ఈజీయే, కాకపోతే కొంచెం మగ్గడమే కష్టం. కొంచెం పేషెన్స్ పెట్టి ఫ్రై చేసుకోవాలి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కూర కూడా చాలా తక్కువగా. చాలామంది దొండకాయలు మగ్గవని ఉప్పు పసుపు వేసి ఆ దొండకాయలు పిసికి అందుట్లో రసం తీసి కూర వండుతారు చాలామంది. ఇంకా రసం తీసేస్తే ఇంకా అందుట్లో ఉన్న టేస్ట్ ఉండిద్ది. ఏమో కొంతమందికి అలా ఇష్టం, నాకైతే మాత్రం అలా నచ్చదు. ఆ రసం తీసి పారేసేసి పిప్పిని కూర వండుకోవడం నాకు ఇలాగే ఇష్టం. అందుకే ఎప్పుడు చేసినా నేను ఇలాగే వండుతాను. మూత పెట్టేసి మగ్గించుకుందాము. పెసరపప్పును అయితే చక్కగా నీట్గా కడిగేసుకున్నాము. ఒక 3 times కడిగేసి ఇప్పుడు ఇందులో మంచి వాటర్ పోసేసాము. ఒక గ్లాస్ పెసరపప్పు కాబట్టి ఒక 2.5 గ్లాస్ వాటర్ పోసేసుకున్నాం. ఒక్క మా స్పూన్ చూసారు ఎంత ఉందో, ఎందుకంటే పసుపు తగ్గట్టుగా అన్నమాట. ఒక్క చిటికేడు పసుపు. మూత పెట్టేసి ఎన్ని విజిల్స్ అమ్మా? 4 విజిల్స్. ఓకే ఫ్రెండ్స్, 3 లేక 4. ఈ కుక్కర్ కూడా ఇక స్టీల్ చేసేయాలి నెక్స్ట్ ఇక, అందుకే దీనికి హ్యాండిల్స్ ఏం చేయించట్లేదు. ఓకే విజిల్ పెట్టేద్దాం. అది దొండకాయ ఫ్రై చిన్న పొయ్యి మీదకి మార్చేసేసి. ఓకే, ఎందుకంటే ఇది ఎలాగో సిమ్లోనే మగ్గాలి కాబట్టి. ఎన్ని విజిల్స్ అమ్మా? 3 లేక 4. ఓకే, దొండకాయ కూడా కొంచెం లైన్లో పడింది, దగ్గరికి వచ్చేసింది. ఒక 2 minutes అయితే ఇంకా ఉప్పు మన కారాలు వేసేసుకోవచ్చు. 2 minutes అయితే కారం వేసేసుకుంటే సరిపోయింది. ఆల్రెడీ ఉప్పు పసుపు వేసేసుకున్నాము. మూత పెట్టేసింది. రైట్, ఒక్కసారి మూత తీసి చూసుకుందాము. కారం వేసేసుకుందాము. దొండకాయలు మంచిగా మగ్గిపోయినాయి. మ్యాక్సిమం కాదు 90% అయిపోయింది. కారం వేసి ఒక 2 minutes ఉంచితే దొండకాయ ఫ్రై రెడీ. ఇప్పుడు కమ్మగా మీరు తినే స్పైస్ని బట్టి మీరు కారం అనేది వేసుకోండి. మేము తినే కారాన్ని బట్టి 2.5 tablespoon కారం అయితే వేసుకుంటున్నాను. ఓకే, చాలు చాలు. రైట్, మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. మొత్తం కలిపేసుకున్నాం కదా, ఇప్పుడైతే మూత పెట్టేసుకుని ఒక్క 2 నిమిషాలు మగ్గించుకుందాము. ఎందుకంటే కారం పచ్చివాసన పోవాలి మనకి. ఒక పక్క పప్పు విజిల్ రావడానికి రెడీ అవుతుంది.
ఓకే రైట్. మన బ్యూటిఫుల్ దొండకాయ ఫ్రై రెడీ. ఓకే రైట్, అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇది సర్వ్ చేసుకొని తినేయటమే. రైట్, వేడి వేడి దొండకాయ. కుక్కర్ కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే పెసరపప్పు ఉడికిపోయింది కాబట్టి 3 విజిల్స్ సరిపోతాయి. ఇది కొంచెం ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేద్దాము. ఏం లేదు, ఈజీగా అయిపోయింది పెసరకట్లు. ఎంత సింపుల్గా ఉండిద్దో అంత టేస్టీగా ఉండిద్ది. కరెక్ట్గా 8:05కి స్టార్ట్ చేస్తాము, 8:45 అయిపోయింది. పావు కేజీ తీసుకున్నాం. పావు కేజీ బెండకాయలకి పావు కేజీ కూర. దొండకాయలు సారీ, పావు కేజీ దొండకాయలకి పావు కేజీ కూర అయింది. అది ఇప్పుడు ఇది ఒక 2 లంచ్ బాక్స్ కట్టామనుకో అయిపోతుంది. ఓకే, రైస్ కూడా పెట్టేస్తే రెడీ అయిపోయాడు బాబు. ఇక గోయింగ్ టు కాలేజ్. పెద్ద బాబు నాకు కనిపిస్తాడు, చిన్న పాప వస్తుంది కనిపించు. ఓకే, లంచ్ బాక్స్ రెడీ. ఒక 1 మినిట్ అయిన తర్వాత వెయిట్ అలా అయిన తర్వాత క్యాప్స్ పెడదాం. ఫ్రెండ్స్, ప్రెజర్ అయితే పోయింది, చక్కగా విజిల్ తీసేసాము. ఓకే, బా పప్పు అయితే మెత్తగా పర్ఫెక్ట్గా చూసారా, వావ్ సూపర్. పప్పు అయితే మంచిగా మెదిగిపోయింది, పప్పు గుత్తితో మెదపాల్సిన అవసరం కూడా లేదు, చక్కగా గెరటి పెట్టి తిప్పితే సరిపోయింది. ఇప్పుడైతే చక్కగా వాటర్ వేసేసుకుంటాము. పెసరపప్పుకి ఊరికే చిక్కపడే గుణం ఉండిద్ది కాబట్టి కొంచెం పల్స్గానే చేసుకుందాము. చక్కగా మీడియం సైజ్ ఆనియన్ ఇలా బారు చీలికల్లా తీసుకొని ఇవి కూడా వేసేసుకుందాం. 10 పచ్చిమిరపకాయలు. ఇందులో మనం కారం అనేది వేసుకోము, ఓన్లీ పచ్చిమిర్చితో వచ్చిన కారమే మనకు సరిపోయిద్ది. అందుకని మేము తినే కారం పట్టి పచ్చిమిర్చి వేసుకుంటున్నాము. ఇంకా ఉప్పు, పసుపు ఆల్రెడీ ఇందులో వేసుకున్నాము ఉడికిచ్చేటప్పుడే. ఇంకొక టేబుల్ స్పూన్ చక్కగా ఇప్పుడు సాల్ట్. ఓకే, మొత్తం ఒకసారి కలిపేసేసి స్టవ్ మీద పెట్టేసేస్తుంది. చాలా సింపుల్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది టేస్ట్ మాత్రం. ఒక్కసారి తిన్నారంటే ఇంక జన్మలో మర్చిపోలేరు, అంతా ఫిదా అయిపోతారు దీనికి. మెయిన్ విషయం ఏంటంటే ఈ సమ్మర్లో మన బాడీ చెక్మని కూల్ అయిపోతుంది, దానికోసం అన్నమాట ఇది. ఇప్పుడు దీనికి తాలింపు ఉంటుందన్నా. ఓకే, కొంచెం కరివేపాకు, మంచి లేత కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర. చాలు, ఎక్కువ మరగాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ ఉల్లిపాయలు మగ్గితే చాలు మనకి పెసరకట్ట రెడీ అయిపోయింది. అన్నంలో జోరుగా కలుపుకుంది నేట. చిన్న అల్లం ముక్క ఇలా దంచుకుని తాలింపులో వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండిద్ది. సరే, ఎవరో మన పెసరకట్ట అయితే చక్కగా మరిగిపోయింది. ఇప్పుడు మనం తాలింపు రెడీ చేసేసుకుందాం. చివరి ఘట్టానికి అయితే వచ్చేసాం. బాండీ అయితే చక్కగా వేడెక్కిపోయింది. ఇప్పుడు చక్కగా 1 2 అండ్ ఒక హాఫ్, రైట్ 2.5. కొంచెం వేడెక్కిన తర్వాత ముందు అల్లం ఫ్రెండ్స్ చక్కగా దంచి పెట్టుకున్నటువంటి అల్లం, తర్వాత వెల్లుల్లిపాయలు, చక్కగా కొంచెం సాయి మినపప్పు, జీలకర్ర,
ఆవాలు, ఎండుమిరపకాయలు. పిల్లలు చక్కగా ఎండుమిరపకాయలు కరకరలాడుతూ తింటారు కాబట్టి కొంచెం లేత కరివేపాకు, తాలింపు అంతా చక్కగా దీనికి అప్లై చేసేయాలి. ఎండుమిరగాయలు అలా బారుగా ఎందుకు వేసానంటే ఫ్రెండ్స్, ఈ కట్లో నంచుకొని చక్కగా బాగా ఏగినాయి కదా, ఈ ఎండుమిరగాయలు నంచుకొని తింటాయి అనమాట. అది ఫ్రెండ్స్, ఇక ఆకలి కేకలేస్తుంది. వేడి వేడి పెసరకట్టు అయితే రెడీ. ఇందులో ఒక ఎండుమిరగాయ కూడా వేసుకుందాం, చక్కని కొరికని తినేయాలా. ఓకే, ఇప్పుడు మరి దొండకాయ ఫ్రై ఇస్తున్నాగు. అక్కడికే కంగారు పడి మాకు, మా ఆవిడకి నాకంటే ఎక్కువ కంగారు ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆవు కూడా ఆకలేస్తుందిగా, అందుకే. మంచి దొండకాయ ఫ్రై, అలాగే దీనికి ఇంకొంచెం కలర్ఫుల్గా ఒక్క మామిడికాయ బద్ద. ఓకే, ఇది ఫ్రెండ్స్, పళ్ళు అయితే కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. కాదు ఫ్రెండ్స్, సూపర్ ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం దొండకాయ అంచుకుంటాయి. ఏదైనా వెజ్జే ఫ్రెండ్స్, సూపర్. కలిపే కొందుకు చక్కగా చిక్కబడతా ఉంది ఇది పెసరపప్పు. మన బాడీకి చక్కగా ఈ యాసకాలం బాగా చలవ. సింపుల్ రెసిపీ, అన్నీ చక్కగా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే, బయట నుంచి ప్రత్యేకంగా తేవాల్సినవి ఏముండవు ఫ్రెండ్స్. డాడీ మీరు కూడా కొంచెం చక్కగా ట్రై చేయండి. మరి అలాగే ఫ్రెండ్స్, లైక్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు ఆదరిస్తున్నారు ఎంతగానో. మీరు లైక్ చేసి కామెంట్స్ పెడితే ఇంకొంచెం మాకు ఉత్తేజం వస్తుంది ఫ్రెండ్స్. మరి అలాగే మా వీడియోని ఇలా ఆదరిస్తూనే ఉంటారని కోరుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఎంజే కిచెన్ వ్లాగ్స్. నమస్కారం.